హిందూ ఉత్సవ సమితి విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా కన్నుల పండుగ వలె గణేష్ నిమజ్జన వేడుకలు. ఈ కార్యక్రమానికి కరీంనగర్ పార్లమెంటు సభ్యులు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, కరీంనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే గంగుల కమలాకర్, కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి, సిపి గౌస్ ఆలం ముఖ్య అతిథులు హాజరై వేడుకల్లో పాల్పంచుకున్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలోని మినీ హుస్సేన్ సాగర్లో నిర్వహించిన గణేష్ నిమజ్జన వేడుకల్లో అధికారులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు హాజరై గణేష్ నిమజ్జన వేడుకల్లో పాలు పంచుకొని గణేష్ కృపకు పాత్రులైనట్టు నిర్వాహకులు తెలిపారు. గణేష్ హిందూ బంధువులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మనందరం ఇక్కడ సమకూర్చున్నది కేవలం ఒక పండుగ కోసం కాదు, మనలో ఐక్యత పెంపొందించుకోవడం కోసం. భారతదేశం అంటేనే పుణ్యభూమి, కర్మభూమి, వేదభూమి. భారతదేశం అంటేనే సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం. ఇలాంటి భారతదేశంలో మనం స్వాతంత్రం తెచ్చుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందన్నది మనందరం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. సుమారు 1000 సంవత్సరాల క్రితం మహమ్మద్ గజ్నీ కోరి అనే దుర్గమానదారుడు ఈ దేశాన్ని ఆక్రమించుకోవాలనే ఉద్దేశంతో వచ్చారు. అది ఎందుకు వచ్చిందన్నది మనం ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. క్షేత్రకేంద్ర అనేటువంటి దేవాలయాలు ధ్వంసమయ్యాయి, వేలాది మంది అర్చకులు చంపబడ్డారు, మాతృమూర్తులకు రక్షణ కరువయ్యాయి, లక్షలాది గోవులు చంపబడ్డాయి. వీటి కారణంగానే భారతదేశం దాదాపు 1000 సంవత్సరాలు పారిశుద్ధంగా తిరగడం జరిగింది. అందులో భాగంగానే భవ్యమైన దివ్యమైన రామ మందిరం కూడా 1528 సంవత్సరంలో ధ్వంసం జరిగింది. అదేవిధంగా సోమనాథ్ దేవాలయంపై 17 సార్లు యుద్ధం చేస్తే తిరిగి దాన్ని పునఃప్రారంభించుకోవడం జరిగింది. ఇది భారతదేశం యొక్క శక్తి. అదేవిధంగా కాశీ, మధుర అయినటువంటి దేవాలయాలు కూడా ధ్వంసం అవడం జరిగింది. వీటన్నిటికీ కారణం కేవలం హిందువుల ఐక్యత లేకపోవడం కారణంగానే. దీన్ని ఆలోచించిన లోకమాన్య బాల గంగాధర్ తిలక్ గారు 1893 సంవత్సరంలో ఈ సమాజాన్ని ఏకతాటిపైకి తీసుకురావాలని ఆలోచించిన వ్యక్తి గణేష్ ఉత్సవాలు సామూహికంగా నిర్వహించడం ప్రారంభించాడు. ఒక సంవత్సరం తర్వాత ముంబై మొత్తం గణేష్ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత సంవత్సరానికి దేశమంతటా నలుమూలల విస్తరించాయి. గణేష్ పండుగలో కేవలం పూజల కోసం కాదు, స్వతంత్ర ఉద్యమం కోసం అడుగులు వేయడం జరిగింది. ఇది భారతదేశం యొక్క శక్తి. అదేవిధంగా ఎంతో మంది త్యాగాల మేరకే 1947లో మన స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం వస్తూ ఒక కొడుకుని వదులుకున్నట్టు పలు భూభాగాలను వదులుకొని తల్లి భారతదేశంగా మిగిలింది. అయినప్పటికీ హిందూ సమాజంపై దాడులు జరగడం ఆగలేదు, దేవాలయాల పైన దాడులు జరగడం ఆగలేదు. ఇది ఆలోచించిన రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ పెట్టలో 1964 శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున విశ్వ హిందూ పరిషత్ ఆవిర్భవించడం జరిగింది. విశ్వ హిందూ పరిషత్ ఆవిర్భవించిన వెంటనే 2 సంవత్సరాలలో ఏవైతే కుంభమేళాలు ఆగిపోయాయో వాటన్నిటినీ పునఃప్రారంభించడం జరిగింది. పునఃప్రారంభించిన వెంటనే రాబోయే 12 సంవత్సరాల వ్యవధిలో ఏ కార్యాచరణ చేస్తే హిందూ సమాజాన్ని సంఘటిత చేయగలుగుతామని ఆలోచించి 12 సంవత్సరాల తర్వాత 1976లో ద్వితీయ కుంభమేళాలో మన స్వధర్మాన్ని కోల్పోయి విధర్మీయులపై, విదేశీ మతాలపై ఆచరించిన వాళ్ళని 28,000 మందిని తిరిగి సనాతన ధర్మంలో తీసుకురావడం జరిగింది. ఇది విశ్వ హిందూ పరిషత్ యొక్క ఘన విజయం. అదేవిధంగా ఎన్నో దేవాలయాల్లో వేలాది మంది అర్చకులను తయారు చేసి ఆయా గుళ్ళల్లో అర్చకులుగా పెట్టడం జరిగింది. అదేవిధంగా వేలాది గోశాలను నిర్మించి ఆ యొక్క గోశాలలో వ్యవస్థ చూడడం జరిగింది. అదేవిధంగా 1980 సంవత్సరంలో విశ్వ హిందూ పరిషత్ రామజానకి రథయాత్ర పేరుతో దేశమంతటా ఊరేగింపు చేస్తూ ఉండే 1974లో మన తమిళనాడు రాష్ట్రానికి వచ్చేసరికి కొంతమంది విధర్మీయులు, దుష్ట శక్తులు, జీర్ణించుకోలేని శక్తులు ఈ యొక్క రథయాత్రపై దాడి చేస్తే యుద్ధ రణరంగంలో నుంచి ఉద్భవించింది బజరంగ దళం. బహిరంగం ప్రారంభించిన
చేయబట్టే మన తెలంగాణలో కరోనా వ్యాప్తి చెందింది. ఇదందరూ మనం తెలుసుకోవాల్సిన విషయం.